తెలంగాణ కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1991వ బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమించేందుకు ప్రభుత్వం దాదాపు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పరిపాలనలో ఉన్న అపార అనుభవం కలిసి రానుంది. యూపీఎస్సీ ప్రతిపాదించిన ముగ్గురు పేర్లు సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిస్టల్లో సివి ఆనంద్ వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ బి శివధర్ రెడ్డి పదవీకాలం ఈ ఏప్రిల్ నెలాఖరుతో ముగియబోతుంది. నిజానికి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి కాగా సివి ఆనంద్ ఆయన కంటే సీనియర్ 1991వ బ్యాచ్. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధనల ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్ ద్వారా పూర్తి స్థాయి డీజీపీని నియమించాల్సి ఉండటంతో సీనియారిటీ ప్రాతిపదికన సివి ఆనంద్ కు లైన్ క్లియర్ అయినట్లయింది. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్ లో సివి ఆనంద్ కంటే సీనియర్లు ఎవరూ అందుబాటులో లేరు. 1989, 1990 బ్యాచ్లకు చెందిన అధికారులు ఇప్పటికే పదవి విరమణ పొందటం లేదా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆనంద్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారిగా నిలిచారు. ప్యానెల్లో మిగిలిన ఇద్దరు అధికారులు వినయ్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఇద్దరు 1994వ బ్యాచ్ కు చెందినవారే. అంటే ఆనంద్ వారందరికంటే దాదాపు 3 ఏళ్ల సీనియర్ కావడం ఆయనకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే సివి ఆనంద్ కు 2028 మే వరకు సర్వీస్ ఉంది. అంటే ప్రభుత్వం ఆయన నియమిస్తే కనీసం 2 ఏళ్లకు పైగా పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. వినాయక్ ఆప్టే సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో ఉండటం రాష్ట్ర పరిస్థితులపై ఆనంద్ కు ఉన్న పట్టు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆయన పేరునే ఖరారు చేయబోతోంది. దీనిపై 1-2 రోజుల్లో అధికార ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది.